అపవిత్రతకు తావివ్వకుండా మన వంతు మనం జాగ్రత్త పడాలి. సో మన శరీరం పవిత్రంగా మనం కాపాడుకుంటే, వినండి వినండి వినండి, అయిపోయింది. ఇక అంతా కలిసి 2 ముక్కలు తేల్చేస్తాను, నిజంగా చూడండి కావాలంటే. ఎందుకంటే అంతవరకే మీ సరుకు నాకు తెలుసు, ఇంకా మించిందంటే మొత్తం పోయిద్ది, అందుకని జాగ్రత్త చేస్తున్నాను. అలాగ మనం ఉండగలిగితే, అలా నియంత్రించుకోగలిగితే, నాలుకను సాధన నువ్వు చేయగలిగితే, నువ్వు పలికిందల్లా నెరవేరేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వు శుభవచనం బలిగితే అది నెరవేరిద్ది అవతలాళ్ళ జీవితంలో. నువ్వు శాపవచనం బలిగితే అది నెరవేరిద్ది. కొంతమంది పలికినట్టు జరిగింది చూడు, అబ్బా ఆయన అన్నాడు అంతే జరిగింది. నీ నోట నుండి వచ్చే ప్రతి మాట నీకు ఆయన సీరియస్గా తీసుకుంటాడు, ఎందుకంటే మాటలలో నీకు నియంత్రణ వచ్చింది. అందుకే చెప్తాడు ఆయన, వ్యర్థముగా మాట్లాడొద్దు అంటే ఏం చేయమని, అవకాశం ఉన్నంత వరకు మౌనాన్ని సాధన చేయమంటాడు. ఒక భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. మౌనాన్ని సాధన చేయి. తెంపు లేకుండా ఊరికి అది ఇది అది ఇది అది ఇది అని వాగుతూ ఉంటే, ఈ వాగుడు గాయల దగ్గర దేవుని ఆత్మ ఉన్నాడు. కొంతమంది మనం ఎట్లా నోరు ముయ్యాలో కూడా అర్థం కాదు, వాగుతానే ఉంటారు తెంపు లేకుండా. వాళ్ళు వాగుతారు, పక్క నుండి వాగిస్తూ ఉంటారు, వాళ్ళు వాగుతూ ఉంటారు పక్క నుండి, వీడు వాగి వాడు వాగి వాడు వాగి వీడు వాగి ఆ క్లైమేటే గలీజ్ అయిపోయింది. అవసరమైతే నోరు తెరవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ. ఈ మాటలు కూడా అపవిత్రత కలిగిస్తాయని తెలుసా మీకు? రాసుకో. 4వది, నాలుగు ద్వారా అపవిత్రత అన్న పాయింట్లో రాసుకోలే. ఇది తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఒకటి తిమోతి 4:7, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లో. ఇప్పుడు వెనక నుంచి ముందుకు చదువు. ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రములు. స్తోత్రం, హల్లెలూయా. ఉందా లేదా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. వెనక నుంచి చదువుకుంటారా? ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రములు. అది పాపం కొంతమంది ముసలమ్మలు ఉంటారు, వాళ్ళు యేసయ్య ముచ్చట్లు చెప్పుకుంటారు. అది ధన్యత, అది దీవెన. ఎందుకంటే ముసలమ్మ నాకెళ్ళి చూస్తున్నా, అందుకని. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? అనవసరపు పనికి మాలిన వాగుళ్ళన్నీ అపవిత్రత కలిగిస్తాయి. కొంతమంది ఏదో ఒకటి వాగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఎవరైనా దొరికారు అనుకో, ఏం సంగతులు అంటారు. ఏముంది, మంచిగా తిన్నాను, హాయిగా ప్రశాంతంగా ఉన్నానండి. అవునా, ఇంకేం సంగతులు అంటారు. ఇంకేం సంగతులు ఏముంది, మంచిగా నీళ్ళు కూడా తాగాను, మంచిగా పొద్దునే వెళ్ళొచ్చాను, అంతా బాగానే ఉంది. అవునా, ఇంకేం సంగతులు అంటాడు. ఏదోటి వాడు వాగాల, అవతలాడు కూడా వాగాల. ఏంట్రా బాబు నీ గొడవ? మౌనం అనే దాన్ని సాధన. ఆ మౌనిలోంచి వచ్చిందే ముని అంటే. ముని అనేవాడు ఎవరితో మాట్లాడేవాడు నోరు తెరిచాడంటే బాంబు వేలిద్ది అంతే. మౌనిగా ఉండేవాడిని ముని అంటారు. మునే మౌని. దేవునికి మహిమ. యేసయ్య చూడండి, ఎగస్ట్రాలు మాట్లాడతాడని చూడండి, పొర్రపాటును కూడా నోరు తెరిచాడంటే పగిలిందే, అట్లుంటుంది. లేకపోతే మాట్లాడ్డు. నోరు తెరువడే ఈ మౌని. నోరు తెరవడు. ఎక్కడైనా నోరు తెరిచాడా కార్యం జరగాల్సిందే. ఒక పాపి హృదయం వనకాల్సిందే, ఒక పెను తుఫాను ఆగాల్సిందే, ఒక మృతుడు సజీవుడు కావాల్సిందే, ఒక రోగి స్వస్థత పొందాల్సిందే, కొన్ని జీవితాలు వెలిగించబడాల్సిందే, దేవుని కార్యాలు జరగాల్సిందే. ప్రతివాదుల గుండెలు వణకాల్సిందే నోరు తెరిస్తే. బుద్ధిమానోడికి సిగ్గు రావాల్సిందే, లేకపోతే నోరు తెరవడం.
ఆయన పిల్లలు మనం. ఎట్లా వాగుదాం చెత్తవాగుడంతా? కాబట్టి సర్వ శరీరమునకు మురికిని మాలిన్యాన్ని అంటజేసేటువంటి నోటిని, నాలుకని అదుపు చేసుకోవాలి. రైట్. ఇప్పుడు అలాగ నాలుకని కట్టడి చేయటం ద్వారా ఇక దేవుడు మన వాక్కులను స్థిరపరుస్తుంటాడు. ఇలాంటి ఆధిక్యత నీకు కావాలా వద్దా? ఇలాంటి అనుభవం నీకు కావాలా వద్దా? నువ్వు ఆశీర్వదించావు ఒకడిని, అది వానికి నెరవేరాలి. అప్పుడు నీ నాలుకను నువ్వు స్వాధీనంలో పెట్టుకో, నేను అలా చేస్తాను నీకు అంటున్నాడు. యెహోషువ బలిగాడు, ఒక మాట జరిగి తీరింది. అబ్రహాం బలిగాడు, ఒక మాట జరిగి తీరింది. ఏలియా బలిగాడు, ఒక మాట. ఎలీషా బలిగాడు, ఒక మాట. అది దీవెన కానీ శాపం కానీ వితిన్ సెకండ్స్లో జరిగిపోయినాయి. ఎందుకు అంతగా వాళ్ళ మాటను గౌరవించాడంటే వారి నాలుక వారి వశంలో ఉంచుకొనటం సాధన చేశారు. నీ కన్నులు చూచినది నీకు అందునట్లు దేవుడు చేయగలుగుతాడు. అబ్రహామా, నీవు చూడు, అది నీకు ఇస్తానన్నాడు. నీ కన్నులు పవిత్రములై ఉంటే, నీవు కన్నులతో యోగ్యమైన దాన్ని చూచి ఇది నాకు దేవుడు ఇస్తే బాగుండు అయిపోయింది అది. అలాగే ఎదుటి వాళ్ళకు నీ కళ్ళు చూసి వాళ్ళ విషయంలో నువ్వు జాలిగా చూస్తే సమాధానం అయింది వాళ్ళకి. అంత కురిపిస్తాడు నీ కళ్ళకి. కానీ ఇది అపవిత్రత చూసే కళ్ళులాగా ఉండకూడదు. పవిత్రతను కలిగి ఉన్న కళ్ళు, పవిత్రమైన నేత్రాలు. నీ పాదాలు చెడు నడతలకు దూరంగా ఉండును. చెడు నడతలకు దూరంగా ఉండు. నీ అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వాదకరమైంది. అవునండి. నేను దయ్యాన్ని చూడాలని అడిగినా కూడా దేవదాసాయి గారికి చూపిస్తాడు దేవుడు. ఒక్కొక్కడు నమ్ముతాడు, ఒక్కొక్కడు నమ్మడు. నమ్మకపోతే నాకేందంట, నేను నమ్ముతా. ఒకడు వచ్చి ఆయన దగ్గర అడిగాడంట, అయ్యగారు నాకు ఒక్కసారి దయ్యాన్ని చూడాలని ఉంది అని. దయ్యాన్ని చూడాలని ఉంది అంటే చూపించాడు వాడికి. ఇప్పుడు ఆయన వచ్చి ఈయన అడిగాడు, ఈయన ఆయన అడిగాడు. అతను ఉబలాట పడుతున్నాడు, ఒకసారి చూపించాయా అని. ఎట్లా చూపించాడు గతంలో చెప్పా. దేవునికి స్తోత్రం. మళ్ళీ అది చెప్తే లేట్ అయింది, అందుకని నేను చెప్పను. అట్లా వాళ్ళు ఏది అడిగితే దేవుడు చేశాడు. వారు నడిచిన ప్రదేశాన్ని ఇప్పటికీ పరిమళ భరితంగానే మార్చాడు ఆయన. మరి ఎందుకు లేదండి? మన దేహ పవిత్రతకి విలువ ఎందుకు లేదు? మన దేహ పరిశుద్ధతకి విలువ ఎందుకు లేదు? అది ఎందుకు ముఖ్యం కాదు? ఖచ్చితంగా ముఖ్యమే. భక్త సింగ్ గారు వాడిన వస్తువులన్నీ మ్యూజియంలో పెట్టారు. మ్యూజియం లాగా ఆయన గదిని మ్యూజియం లాగా చేసి పడేశారు. ఆయన వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఆయన వస్తువులు నేను కూడా పోయి చూసి వచ్చా. పరిశుద్ధతయే ప్రభువుకి ఇష్టమని, అదిగో ఆయన వాడుకున్న లైట్, అది ఆయన వాడుకున్న కప్పులు, అదిగో ఆ చాయ్ తాగిన ఏమంటారు ఫ్లాస్కులు మొత్తం పెట్టారు. మరి నీ నాయి పెడతారా? ఏం సాధించామని పెట్టాలా? అట్ట తయారు కావాలా మనం కూడా యేసునామములో. ఇప్పుడు ఆయన కప్పులు, ఆయన సాక్సులు, ఆయన బూట్లు, ఆయన కోట్లు, వినండి, ఆయన బూట్లు, ఆయన కోట్లు, ఆయన సాక్సులు వేరే డినామినేషన్లకు నచ్చకపోవచ్చు, కానీ ఆయన పిల్లలు హెబ్రోను సహవాసంలో ఉన్న వాళ్ళకైనా అవి గొప్పవేగా. మాకు యేసును పరిచయం చేసిన భక్తుని యొక్క వస్తు సామాగ్రి గనుక మనము కూడా అనేకులకు ఆశీర్వాద కారణంగా బ్రతికితే, మన అట్లా పెట్టి చూపించకపోయినా కనీసం మన గురించి మాదిరి తీసుకొని బ్రతికే నలుగురు ఉంటారు. అందుకే విలువ ఉంది.